ఛానలుకి స్వాగతం. మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత తులారాశివారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా తీరతాయి. వైశాఖ పౌర్ణమి తర్వాత తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, అలాగే ఎంతో కాలంగా వారికి ఉన్న ఆ 2 కోరికలు ఏ విధంగా తీరతాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అలాగే ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి గ్రహస్థితి తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే 4 శుభవార్తలు వింటారు, 2 కోరికలు తీరతాయి. వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అలాగే మీకు ఆ సంబంధం నచ్చటం, వారికి కూడా మీరు నచ్చటం, ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది. ఉద్యోగం లభించింది అనే ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో ప్రమోషన్ రాబోతుంది అనే గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటు మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం గురించి కానీ, మరొక 2-3 ఆదాయ మార్గాల గురించి కానీ అన్వేషిస్తున్నారు. ఎంతో కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలైతే ఫలిస్తాయి. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి సమయం మీకు అనుకూలంగా కనిపిస్తుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే 2 కోరికలు తీరే అవకాశాలైతే వైశాఖ పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి. అంతకుముందు ఏవైతే అడ్డంకులు, ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది. ఎన్నో ఏళ్ల నుండి మీరు కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి తీరబోయే మరొక కోరిక ఏమిటి అంటే కనుక, వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు. అంటే ఎంతో కాలంగా ఈ ఆస్తులు వివాదాల్లో ఉండి, కోర్టు కేసుల్లో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవటంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించటం లేదు. దీని గురించి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలైతే తీరబోతున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూశారు కదండి, వైశాఖ పౌర్ణమి తర్వాత తులారాశివారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.